హాయ్ ఫ్రెండ్స్, ఇది మీషోలో ఆర్డర్ చేసింది సారీ అండి. ఇది లెహంగా, ఇంకా బ్లౌజు, ఇంకా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇది కటింగ్ వీడియోస్ అయితే నేను స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. లెహంగా అయితే ఇలా కుట్టాను. ముందు వచ్చేసి మనము లెహంగా కటింగ్ అయితే చూద్దాము. ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా పోట్లీ బటన్స్ వేసి అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇది కూడా వీడియో చేశాను నేను. లెహంగా తర్వాత అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీషోలో ఆర్డర్ చేసిన సారీ చాలా బాగుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి. ఇది బ్లౌజు, ఇంకా ఇది సారీ. నేను సారీ మొత్తం వేసేసాను. ఇంకా బయట కొంగు తీసేసి మొత్తం 4 మీటర్లు ఉంది. ఇది ఇక్కడ బయట కొంగు అయితే తీస్తున్నాను. 1.5 మీటర్ ఉంటుంది. ఇది బయట కొంగు వచ్చేసి ఇది తీసేసి పక్కన ఇంకా బ్లౌజ్, సారీలో బ్లౌజ్ వస్తుంది కదా, ఇంకా ఆ బ్లౌజ్ మాదిరే కుట్టాను. 4 మీటర్ ఉంది. ఇది పెద్దవాళ్ళకైనా ఇంకా కొంచెము ఇది వచ్చేసి నడుము వచ్చేసి 26 ఇంచులు. పెద్ద సైజు వాళ్ళకైనా కానీ సరిపోతుంది. ఇంకా వచ్చేసి పొడవు వచ్చేసి 43 ఇంచులు. మాకు వచ్చేసి 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టమన్నారు. 3 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇంకా నేను పైన పట్టి కుట్టాలి కదా మనము, ఆ 3 ఇంచులు సరిపోతుంది. ఇంకా లెహంగా ఎంత ఉందో అంత అయితే మనము కొలత తీసుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా కటింగ్ చేస్తే అటు ఇటు పోతుందని నేను ఇలా చింపేస్తున్నాను. 4 మీటర్లు కూడా పొడుగు తీసుకొని ఫస్ట్గా మనము ఇంకా పొడుగు అయితే తీసుకోవాలి. లెహంగా ఎంత ఉందో అంత. తర్వాత మనము 4 మీటర్లు కదా, 4 మీటర్లు కానీ 3 మీటర్లు కానీ మనం మధ్యలో ఫోల్ చేసి ఒక కత్తెర ఘాట్ అనేది వేసుకోవాలి. 2 ఫోల్లు చేసి మళ్ళీ 4 ఫోల్లు చేసి ఇంకా మళ్ళీ మధ్యలో కత్తెర ఘాట్లు అనేది వేసుకోవాలి. మనము ఇలా వేసుకుంటే మనము కుచ్చులు వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఎంత క్లాత్ అయినా కానీ మనకు ఈజీగా కుచ్చులు ఎంత వేసుకోవాలి అని మనకు అర్థమవుతుంది. ఇది లెహంగా నడుము వచ్చేసి 26 ఇంచులు ఉంది లెహంగా నడుము. ఇంకా మనము 4 గుర్తులు అనేది వేసుకున్నాం కదా, ఒక్కొక్క గుర్తు కాడికి వచ్చేసి 4 ఫోల్లుగా చేసుకుంటే మనము 26లో 6.5 వస్తుంది. మనము ఒక గుర్తు కాడికి 6.5 వచ్చేట్టుగా మనము కుచ్చులు లోపలికి వేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ అయితే తీసుకున్నాము. మొత్తం లైనింగ్ వచ్చేసి ఇది 40 ఇంచులు ఉంది పొడవు. దాంట్లో 5 ఇంచులు తీసేద్దాము. ఇంకా లైనింగ్ లోపలికే ఉండాలి కదా, పైకే ఉండాలి కదా. నడుముకు వచ్చేసి 10 ఇంచులు 35 ఇంచులు మొత్తం 45 ఇంచులు తీసుకోవాలి. మనము ఒక్క ఫోల్తోనే మనం 45 ఇంచులు తీసుకొని 2 ఫోల్లుగా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగా చూడండి ఒక ఫోల్గా చేసుకొని నేను మళ్ళీ 2 వరుసలుగా 2 ఫోల్లుగా నేను తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే నడుము 10 ఇంచులు అంత పట్టదు అనుకోండి. ఇంకా నేను ఎక్కువే ఇంకా మళ్ళీ కుచ్చులైనా వేసుకోవచ్చు కదా అని కొంచెం ఎక్స్ట్రానే పెడుతున్నాను. నడుముకి 10 ఇంచులు అంటే 20 ఇంచులు తీసుకోవాలి. ఇంకా పొడవు వచ్చేసి 35 అంటే ఇంకా 35 70 ఇంచులు వస్తుంది. మొత్తము అంత క్లాత్ అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 ఫోల్లుగా చేసి మనకు ఆ మూల నుంచి ఈ మూలకు ఇలా ఫోల్లు చేసి మనము కరెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత ఇంకా నడుము అనేది కొలత పెట్టుకోవాలి. మనం 10 ఇంచులు తీసుకున్నాం కదా, 10 ఇంచులు తీసేసి నడుము పొడవు అనేది నేను అక్కడ గీసి చూపిస్తున్నాను. మీకు కానరాలేదేమో దూరం నుంచి. ఇప్పుడు నడుము అనేది కటింగ్ అయితే చేసుకుందాం. మనము 10 ఇంచులు పెట్టేసి నేను కటింగ్ అయితే చేశాను ఇలాగా. తర్వాత ఇంకా 35 ఇంచులు తీసుకోవాలి పొడవు, లెహంగా పొడవు. ఇలాగ కొలుసుకుంటూ చక్కగా ఇలా కొలుసుకుంటూ వెళ్ళాలి. ఇలా గీసుకొని ఇంకా మనము చాక్ పీస్తో ఎక్కడైతే గీసామో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అలాగే కటింగ్ చేసుకోవచ్చు. లేకుంటే ఎక్కడైతే గీసామో అలా గీసుకుంటూ వెళ్ళి మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు. తర్వాత మిగిలిన క్లాత్ అయితే ఇక్కడే వేసుకోవాలి.
అదే సరిపోదండి, మనం ఇంకా క్లాత్ అయితే తీసుకోవాలి ఇంకా దానిలో నుంచి. ఇప్పుడు ఈ క్లాత్ నా దగ్గర ఉంటుంది, పాలిస్టర్ క్లాత్ కానీ ఇంకా అన్ని క్లాత్లు అయితే నేను తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లో. ఇక్కడ కొంచెం తక్కువ వస్తుంది కదా, ఇప్పుడు ఎంత తక్కువ వచ్చిందో కొలుసుకొని మనము తీసుకోవాలి. దానిలోనే పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉంది, 13 ఇంచులు తక్కువ వస్తుంది, వచ్చేసి 16 ఇంచులు ఉంది. ఇంకా అదే మనము 13 ఇంచులు కొలుసుకొని ఇంకా అవి పన్నా అనేది 16 ఇంచులు 2 కోళ్ళుగా ఉంటుంది. ఇంకా అదే సరిపోతుంది. ఇంకా ఇలా అయితే చేసుకొని ఇలా 3 పీసులు జాయిన్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంతేనండి కటింగ్ అయితే. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.